ఒక వ్యక్తి సముద్రంలో తేలుతూ ఉన్న పడవ కింద నుంచి చెక్క వేస్ట్ ని తన చేతితో బయటకు తీస్తాడు. దీని అర్థం ఏమంటే ఈ రాఫ్ట్ చాలా రోజుల నుంచి సముద్రంలో తేలుతూ ఉంది. దీని కారణంగా దీని కింది భాగం కుళ్ళిపోతూ ఉంటుంది. దీనిని క్షుణ్ణంగా పరీక్షించడానికి ఒక షార్క్ సేఫ్టీ బోర్డ్ ని కిందకు దించుతారు. దాంట్లో ఉన్న ఈ వ్యక్తి ఇది చూస్తాడు. నిజంగానే ఈ రాఫ్ట్ యొక్క కింది భాగం కుళ్ళిపోతూ ఉండడం. సడన్ గా అప్పుడే ఒక పెద్ద షార్క్ ఇతని ముందు నుంచి వెళ్తుంది. ఇది చూసిన వెంటనే ఈ వ్యక్తి తొందరగా బయటకు వచ్చేస్తాడు. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమవుతుంది ఈ రాఫ్ట్ చాలా రోజుల వరకు నిలవదని. 2 వారాల తర్వాత వీళ్ళ శాటిలైట్ రేడియో ఆన్ అవుతుంది. ఇంకా వీళ్ళు తమ లొకేషన్ ని పంపిస్తారు. జాన్ ఒక సేఫ్టీ బోట్ పైన ఎక్కి తమ రాఫ్ట్ కండిషన్ ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. సడన్ గా అప్పుడే ఒక షార్క్ ఇతని కింది నుంచి వెళ్తుంది. ఇది చూసి వీళ్ళు తొందరగా సేఫ్టీ బోట్ ని వీళ్ళ దగ్గరకు లాక్కుంటారు. వీళ్ళ రాఫ్ట్ కింద చాలా సొరచేపలు తిరుగుతూ ఉంటాయి. ఇతను బ్రతికిపోయాడు. కానీ ఇతని చిలుక బై మిస్టేక్ గా నీళ్లలో పడిపోతుంది. సొరచేప దీనిని చూసిన వెంటనే తినేస్తుంది. జాన్ ఓ సొరచేపని ఫాలో అవుతాడు. ఇంకా తన స్నేహితుల సహాయంతో దానిని పట్టుకొని దానిపైన దాడి చేస్తాడు. సొరచేప రక్తం కారణంగా రాఫ్ట్ కింద ఇంకా చాలా సొరచేపలు గుంపుగూడుతాయి. సడన్ గా అప్పుడే అక్కడికి ఒక పెద్ద తిమింగలం వీళ్ళ వైపు వస్తూ ఉంటుంది. వీళ్లకు ఈ విషయం బాగా తెలుసు. తిమింగలాలు పడవ పైన అటాక్ చేయవని. తిమింగలాన్ని చూసిన తర్వాత ఒక వ్యక్తికి ఐడియా వస్తుంది. ఒక ఈటని తీసుకొని దానిపైన అటాక్ చేస్తాడు. ఈ తిమింగలం సహాయంతో ఈ పడవ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. దాని వేగానికి ఈ రాఫ్ట్ తట్టుకోలేకపోతుంది. ఫైనల్ గా ఆ తాడు కట్ అవ్వడంతో వీళ్ళందరూ బ్రతికిపోతారు. 4 నెలల తర్వాత పడవని నడిపే వ్యక్తి ఒక సంతోషకరమైన విషయం చెప్తాడు. ఈ రాఫ్ట్ సరైన మార్గం వైపే వెళ్తోందని. జాన్ ఈ విషయాన్ని అందరితో చెప్తాడు. ఇది విన్న తర్వాత అక్కడున్న వారందరూ చాలా సంతోషిస్తారు. వీళ్ళు ఇలాగే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక రోజు ఒక వ్యక్తి ఇది చూస్తాడు. సీ ఈగల్ గాలిలో ఎగురుతూ ఉండడం. వీళ్ళకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. పక్షి కనిపించిందంటే దీని అర్థం దగ్గరలోనే నేల ఉందని.